మనం కొన్ని సార్లు వేరే ప్రాంతాలకు వెళ్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఊర్లకు, చిన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు మన మొబైల్‌లో సిగ్నల్ అయితే ఉండదు. అలాంటి టైంలో మన పక్కనున్న మొబైల్ అంటే ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం జియో నెట్వర్క్ యూజ్ చేస్తుంటాం. వేరే వాళ్ళు ఎయిర్టెల్ నెట్వర్క్ యూజ్ చేస్తుంటారు. అక్కడ ఎయిర్టెల్ సిగ్నల్ మాత్రమే వస్తుంది. జియో సిగ్నల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ వాళ్ళకి సిగ్నల్ రాదు, లేదంటే జియో వాళ్ళకి సిగ్నల్ వస్తుంటుంది. ఇలాంటి టైంలో మన సిగ్నల్ కాకుండా వాళ్ళ సిగ్నల్‌ని యూజ్ చేసి మనం మొబైల్ కాల్స్ అయితే మాట్లాడొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మొబైల్ సిగ్నల్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇంట్రా సర్కిల్ ఐసీఆర్ సదుపాయాన్ని దేశంలో ఆవిష్కరిస్తున్నట్లు టెలికాం విభాగమైన డాట్ ప్రకటించింది. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా కొన్నిసార్లు చిన్న గ్రామాల్లోనే కాకుండా కొన్నిసార్లు పట్టణాల్లో కూడా మనకు ఇంటర్నెట్ సిగ్నల్ కానీ, కాల్ సిగ్నల్ కానీ మనకు రావడం లేదు. కొన్నిసార్లు మనమున్న ప్రాంతంలో మనం ఉపయోగిస్తున్న నెట్వర్క్ కాకుండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనకు ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని ఆవిష్కరిస్తున్నట్లు డాట్ తెలిపింది. ఐసీఆర్ ద్వారా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ సొంత సెల్యులార్ టవర్ల రేంజ్లో లేనప్పటికీ, అంటే వాళ్ళ టవర్లకు దగ్గరగా ఆయా సిమ్ములు ఆ టవర్లకు దగ్గరగా లేకపోయినా సరే ఇతర టెలికాం నెట్వర్క్లను వినియోగించుకొని 4G సేవలను పొందొచ్చు. అంటే అక్కడ మనం ఉన్న ప్రాంతంలో 4G నెట్వర్క్ రాకపోయినా సరే మనం వేరే మొబైల్ నెట్వర్క్ని యూజ్ చేసి 4G డేటాని అయితే మనము పొందొచ్చు. డిజిటల్ భారత్ నిధి DCN కింద ఏర్పాటైన టవర్ల ద్వారా మనము ఈ సేవలను పొందవచ్చు. టెలికాం యాక్ట్ 2023 కింద భారత ప్రభుత్వం ఈ DBNను ఏర్పాటు చేస్తున్నట్లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లైన బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో ఇలా అన్ని సంస్థలు అన్ని DBN సైట్లలో ఒకరికొకరు తమకు కావలసిన సదుపాయాలనైతే వినియోగించుకోవచ్చని డాట్ తెలపడం జరిగింది. ఇటువంటివి 27,836 సైట్లు ఉన్నాయని, వీటి ద్వారా 35,400 మారుమూల గ్రామాలలో 4G సేవలు ఉపయోగించుకోవచ్చని VIS తెలపడం జరిగింది.